సో నిన్న ట్రంప్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. యుద్ధం 5 రోజులు పాస్ అయితే చేస్తున్నాము. సో 5 రోజుల చర్చలలో అంటే ఇరాన్ మేము చెప్పిన షరతులకు ఓకే అంటే మాత్రం యుద్ధం ఆపేస్తాము అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో నిన్న అమెరికన్ మార్కెట్లు చూసుకుంటే మాత్రం పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. గ్లోబల్ మార్కెట్లన్నీ పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్ స్టార్టింగ్ కూడా ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు ఒక 1000 పాయింట్లు పాజిటివ్గానే స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. లేకపోతే ఇంచుమించు ఒక 500 అయితే పాయింట్స్ పాజిటివ్గా అంటే గ్యాప్ అప్తోనే మార్కెట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా కంటిన్యూగా పాజిటివ్లోనే మార్కెట్ ఉండడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా ఈరోజు పాజిటివ్నే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఆటో సెక్టర్ బాగా పుంజుకుందని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 399 పాయింట్లు పాజిటివ్నే ఉంది అండ్ 22,912 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 1,372 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 74,668 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 1000 పాయింట్లు అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 52,605 దగ్గర అయితే క్లోజ్ అయింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 93.8 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఈరోజు 2.5% పాజిటివ్నే ఉండడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఇది రిలీఫ్ ర్యాలీయా లేకపోతే కంటిన్యూగా రిలాక్స్ ఉంటుందా లేకపోతే అదే విధంగా పాజిటివ్లో ఉంటుందా ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఇది ఏమనుకోవాలి, రిలాక్స్ ర్యాలీయా రిలీఫ్ ర్యాలీయా లేకపోతే పాజిటివిటీ అదే కంటిన్యూ అవుతుందా, ఏం చెప్తారు? ఓకే, ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ డే ఏది ఎన్ఎస్సి నిఫ్టీ అయితే నిన్న బాగా ఫాలో అయింది కాబట్టి ఇవాళ పెరిగింది కాబట్టి షార్ట్ కవరింగ్ అని ఒకటి అంటారు. నెంబర్ 2, ఎప్పుడైతే నిన్నటి వరకు కంటిన్యూగా పడుతూ వచ్చిందో షార్ట్ సెల్లింగ్లు ఎక్కువ జరిగి ఉంటాయి. ఎప్పుడైనా కానీ వారంలో అంటే నిఫ్టీ 5 రోజుల్లో ఇవాళ ఎక్స్పైరీ అంటే ఈ గత 4 రోజుల్లో ఏదైతే ఫాలో అవటం జరిగిందో ఇవాళ పెరగడానికి దోహదపడింది అనేది ఒకటి. ఇది రియల్ ర్యాలీనా రిలీఫ్ ర్యాలీ అని తెలవాలి అంటే ఎఫ్ఐఐలు బయింగ్లోకి రావాలి. రెండోది వరల్డ్ మార్కెట్లన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ లో ఉన్నా మనం పాజిటివ్ లో ఉండాలి. అప్పుడు ఇది రియల్ ర్యాలీ కిందికి వస్తుంది. ఒకటి, మనకి 2 సెలవులు ఉన్నాయి. శ్రీరామనవమి సెలవు ఒకటి ఉంది, మహావీర్ జయంతి సెలవులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఏదైతే 5 రోజులు సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడం జరిగిందో చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా నిన్న సాయంత్రం మన మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత ఇది అనౌన్స్మెంట్ జరిగింది. అందుకని వరల్డ్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా బాగా పెరగడం జరిగింది. ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ ఉదయానికి అంటే ఇరాన్ వాళ్ళు ఖండించడం జరిగింది. చర్చలు వాళ్ళు అన్నారు కానీ మేమేమి కన్ఫర్మ్ చేయలేదని డినై చేయడం జరిగింది. కానీ వరల్డ్ మార్కెట్లన్నీ పాజిటివ్ లో క్లోజ్ అయినాయి, పాజిటివ్ లోనే రన్నింగ్ అవుతున్నాయి. కాబట్టి మన మార్కెట్లు కూడా ఇవాళ పాజిటివ్ జోన్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ జోన్ లోకి వచ్చిందో కంటిన్యూగా అన్ని సెక్టార్లు నిన్న 30 ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో 2, 3 తప్ప మిగిలిన అన్ని కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. ఇవాళ 2 కంపెనీలు తప్ప అంటే ఎస్బీఐ ఒకటి, పవర్ గ్రిడ్ తప్ప మిగిలిన సెక్టార్లన్నీ మిగిలిన షేర్లన్నీ కూడా 30 సెన్సెక్స్ లో మొత్తం కూడా ప్లస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇది రిలీఫ్ ర్యాలీ రియల్ ర్యాలీ అనడానికి ఏంటంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూగా మళ్ళీ బయింగ్ లోకి వచ్చినప్పుడే మనము రియల్ ర్యాలీ అనుకోవాలి ఇది మన విషయంలో. అయితే ఈ 5 రోజులు మాత్రం ఇప్పుడు పాజిటివ్ జోన్ లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి మన షేర్ మార్కెట్. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గడం జరిగింది. నిన్న $90 కూడా రావడం జరిగింది. మళ్ళీ $100 కాడుంది. ఇప్పుడు ఉదయం 100 అట్లున్నదల్లా ఇప్పుడు $97.40 జరుగుతూ ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ కనుక బాగా తగ్గడం మొదలు పెడితే ఈ చర్చలు కనుక సఫలీకృతం అయితే మళ్ళీ $70 కనుక వస్తే మన షేర్ మార్కెట్ పాజిటివ్ ఉంటుంది, గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ జోన్ లోనే ఉంటుంది. నిన్న ఒక్కరోజే కిలో సిల్వర్ కి నిన్న ఉదయం 30,000 మైనస్లు ఉన్నది, రాత్రి పాజిటివ్ జోన్ లోకి ప్లస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ పాజిటివ్ జోన్ లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేచురల్ గ్యాస్ పాజిటివ్ లోనే ఉంది, సిల్వర్ ఒక $1000 ప్లస్ లోనే ఉంది, గోల్డ్ కూడా ఒక 500 ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది, వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకొని క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ ట్రంప్ వార్తలతోటి క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం జరుగుతుందో ఇది ఇంకా చిన్నగా కనుక తగ్గడం మొదలు పెడితే మన మార్కెట్లు పెరుగుతాయి, గోల్డ్ సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రోజు వచ్చేటప్పటికి ఎప్పుడైతే మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంది అయితే ఇండియా విక్స్ ఏదైతే ఉందో అది బాగా ఆల్ టైమ్ హై దగ్గరలోకి రావడం జరిగింది. ఇవాళ 7% వరకు మైనస్ రావడం జరిగింది.
మళ్ళీ రూపాయి ఏదైతే ఉందో కొంచెం రికవరీ కావడం జరిగింది. ఎప్పుడైనా మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మన రూపాయి బలోపేతం అవుతుంది. మళ్ళీ రెండోది ఇండియా విక్స్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అనమాట. అది పెరిగింది అంటే మార్కెట్ నెగిటివ్ లో ఉన్నట్టు, అది తగ్గింది అంటే మార్కెట్ పాజిటివ్ లో ఉన్నట్టు, ఇలా అన్నమాట. అంటే ఎప్పుడు జరిగేటటువంటి కారణాలే. ఏది మార్కెట్ పెరిగితే విక్స్ తగ్గుద్ది, మార్కెట్ పడ్డప్పుడు ఇండియా విక్స్ పెరుగుతుంది. రూపాయి ఆటోమేటిక్ గా మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో రూపాయి వీక్ అయిపోతుంది. 95 రూపాయలకు కూడా రావచ్చు అనుకున్న టైంలో కొంచెం ఇవాళ రికవరీ అయింది. అయితే రేపు బుధవారం నాడు ఎలా ఉంటాయి వరల్డ్ మార్కెట్లు? మళ్ళీ బుధవారం ఎన్ఎస్సి మార్కెట్స్ ఏదైతే ఓపెనింగ్ డే అనమాట, మళ్ళీ వీక్లీది. మళ్ళీ గురువారం వచ్చేటప్పటికి మనకి శ్రీరామనవమి సెలవు ఉంది మన మార్కెట్లకి. అంటే ఇది ఎక్స్పైరీ, మళ్ళీ ఏది బిఎస్సి ఎక్స్పైరీ. మళ్ళీ శుక్రవారం ఓపెనింగ్ డే బిఎస్సి. అంటే ఇది వారంలో ఒక్కరోజే వర్కింగ్, ఒక్కరోజే న్యూట్రల్. నిన్న సోమవారం రోజే, మంగళవారం రోజు ఎన్ఎస్సి ఎక్స్పైరీ, బుధవారం వచ్చేటప్పటికి వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, గురువారం వచ్చేటప్పటికి బిఎస్సి క్లోజింగ్ డే, శుక్రవారం వచ్చేటప్పటికి బిఎస్సి ఓపెనింగ్ డే. అంటే ఇది 4 రోజులు, రోజు ఒక ఓపెనింగ్ ఒక క్లోజింగ్. ఒకటి మాత్రం మండే మాత్రమే న్యూట్రల్ డే. అంటే మండే నిన్న బాగా ఫాలో అయిందో షార్ట్ సెల్లింగ్ జరిగింది, ఇవాళ షార్ట్ కవరింగ్ జరిగింది అనేది నా ఉద్దేశం. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వరల్డ్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ కనుక ఫాలో అవుతూ ఉంటే investing.com లో డైలీ అప్డేట్ అవుతూ ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో, అంటే 24 hours లో 23 hours నడుస్తుంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్. దాంట్లో క్రూడ్ ఆయిల్ కనుక మనం ఫాలో కాగలిగితే అంటే గోల్డ్ సిల్వర్ అన్ని దాని రిలేషన్ అనమాట. అంటే దాని కొరలేషన్. అంటే క్రూడ్ ఆయిల్ సంబంధించి ట్రేడింగ్ ఎలా ఉంటుంది సార్? క్రూడ్ ఆయిల్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ట్రేడింగ్ చేయొచ్చా, ఎలా ఉంటుంది దాన్ని? ఒకసారి క్రూడ్ ఆయిల్ సంబంధించి ట్రేడింగ్ ఒకసారి చెప్పండి. క్రూడ్ ఆయిల్ చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. క్రూడ్ ఆయిల్ ఏంటంటే బాగా వైటాలిటీ ఉంటుంది. నిన్న ఒక్కసారిగా 7 అప్పుడు అనుకుంటా, ఒక్కసారిగా 13% కూడా కిందికి ఫాల్ అయింది. అంటే షార్ట్ వాళ్ళ అకౌంట్లన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ఎవరైతే బయింగ్ లో ఉన్నారో వాళ్ళ అకౌంట్లన్నీ ఒక ట్రిప్ కు వాష్అవుట్ చేసేసింది. మళ్ళీ ఎవరైతే నిన్న మళ్ళీ $90 రీచ్ అయిందో మళ్ళీ వాళ్ళు కొన్నప్పటికీ వాళ్ళకి ఇవాళ పొద్దున్నకే మళ్ళీ 10% రిటర్న్స్ ఇచ్చింది. అంటే క్రూడ్ ఆయిల్ మహా వాల్టాలిటీ అనమాట. అంటే బెంచ్ కార్ మాదిరే, అంటే అంత స్పీడ్ ఉంటది, అంత స్లో ఉంటది. అంటే పెరిగితే అంతే ఫాస్ట్ పెరుగుతుంది, పడటం కూడా అంతే ఫాస్ట్ పడుతుంది. అంతకుముందు గతంలో, అంటే మీకు సింపుల్ ఉదాహరణ చెప్తున్నా, కరోనా టైంలో ఇదే క్రూడ్ ఆయిల్ తో చేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బ్రోకింగ్ ఫర్ములే మూసేసిన వాళ్ళు ఉన్నారు, సబ్ బ్రోకర్లు అయితే చాలా మంది మూసేసిపోయినారు. అంటే మైనస్ లోకి వెళ్ళిపోయింది అప్పుడు క్రూడ్ ఆయిల్. ఇప్పుడు మనం $97-98 అంటున్నది కరోనా టైంలో మైనస్ లోకి. అంటే ఎక్కడ కొన్నా, ఎప్పుడు కొన్నా, $5 కొన్నా, $10 కొన్నా ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు ఏ రోజు కారణం. చివరికి మైనస్ లోకి వెళ్ళిపోయింది. మైనస్ లోకి వెళ్ళిపోతే అంటే మైనస్ లోకి వెళ్ళిపోయిందంటే కొన్న వాళ్ళకి ఏం చేస్తారు, క్రూడ్ ఆయిల్ ఇస్తారు, మళ్ళీ నువ్వు డెలివరీ తీసుకోవాలి. అది ఆ క్రూడ్ ఆయిల్ డెలివరీ తీసుకోవడం కాలిపోయింది మనకి. అందుకని ఏంటి, బ్రోకింగ్ ఫార్ములే చాలా వరకు ఇప్పటికి కూడా ఈ కోర్టులో కేసులు నడుస్తున్నాయి అనుకోండి. ఆ తర్వాత సంగతి అంటే ఏం జరుగుతుంది అంటే క్రూడ్ ఆయిల్ మాత్రం మహా వాల్టాలిటీ ఉంటుంది, బాగా పైసలు ఇస్తుంది, బాగా పైసలు తీసుకుంటది కూడా. అందుకని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అది అంటే లిమిట్ గా కనుక చేసుకోగలిగి ప్లానింగ్ ప్రకారం చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎంతో కొంత రిటర్న్ తీసుకొని బ్యాక్ వచ్చేయాలి. అంటే మీకు బయింగ్ సిగ్నల్ వచ్చింది, కొనుక్కోవాలి, కొంత పైసలు తీసుకొని రిటర్న్ వచ్చేయాలి. సెల్లింగ్ చూపించింది, అమ్మేయాలి, మళ్ళీ కొన్ని పైసలు తీసుకొని రిటర్న్ వచ్చేయాలి. అంతే తప్ప పొద్దు సమానం ఇంకా పెరుగుతుంది కదా, తగ్గుతుంది కదా, ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పేసి కంటిన్యూ కనుక చేస్తే ఎక్కడో ఒక దగ్గర మొత్తం అకౌంట్ అంతా వాష్ అవుట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ట్రేడ్ చేసిన వాళ్ళు అందరూ చిన్నవాళ్ళు ఎప్పుడు నాకు తెలిసింది లేదు. తక్కువ ట్రేడ్ చేసినప్పుడు టర్న్ ఓవర్ తక్కువ వస్తుంది, మనం ప్యానిక్ కాము, టెంప్ట్ కాము, ఒక ప్లానింగ్ ప్రకారము సిస్టమేటిక్ గా చేసుకోగలుగుతారు. ఏది తక్కువ టర్న్ ఓవర్ చేయాలి, తక్కువ వాల్యూమ్ చేయాలి, తక్కువ ట్రేడింగ్ చేయాలి, అబ్జర్వేషన్ ఎక్కువ చేయాలి. ఎప్పుడైనా కానీ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి, ట్రేడ్స్ తక్కువ చేయాలి, టర్న్ ఓవర్ తక్కువ చేయాలి, ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవాలి. అంతే తప్ప ఎక్కువ ట్రేడ్ చేస్తే బయింగ్ తోటే వాళ్ళ పుణ్యకాలం గడిచిపోద్ది, వాళ్ళకి ఆలోచన శక్తి ఉండదన్నమాట. అంటే ఏం జరుగుతుంది, 4 సార్లు 5 సార్లు ఇచ్చినా అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇంకా నాకు కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు ఉంటుంది. కాన్ఫిడెన్స్ అంటే కొన్నాడు పెరిగింది, అమ్మేషన్ లాభం వచ్చింది, ఇంకా కొన్నాడు పెరిగింది, అమ్మిండు లాభం వచ్చింది. ఇక కాన్ఫిడెన్స్ నుంచి పోయి ఓవర్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ పోతాడో ఈయన కొంటాడు పడిపోతుంది, అమ్ముతాడు పెరుగుతుంది. అంటే ఇది మొత్తం రివర్స్ జరుగుతుంటది అనమాట. అక్కడ అన్ని అకౌంట్లు అన్ని వాష్అవుట్లు అయిపోయారు. చాలా ఇప్పటి వరకు ఇంట్రాడేలో కానీ కమోడిటీస్ లో కానీ
ఇంట్రాడే చేసిన వాళ్ళు తిన్నదానికంటే పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే వీళ్ళు ట్రేడ్స్ ఎక్కువ చేస్తారు. ఈ కొనేటప్పుడు అమ్మేటప్పుడు రేట్ తేడాలు ఉంటాయి, బ్రోకరేజ్లు ఉంటాయి, సర్వీస్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సిస్టమ్ ముందు కూర్చొని కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ జరిగినప్పుడు మొత్తం అకౌంట్ అంతా వాష్ అవుట్ అయిపోయేది చాలా చాలా జరుగుతాయి. ఎవరి వాళ్ళకి ఎక్స్పీరియన్సే మెయిన్ లెసన్. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అంటే ట్రేడింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు, చాలా ముఖ్యం మీరు చెప్పింది. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్పండి సార్. ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు చూసుకుంటే కొంచెం పాజిటివ్లో ఉన్నట్టు 0.3% ఏమో. అవును, ఏం చెప్తారు అంటే మళ్ళీ బై చేయొచ్చా, మళ్ళీ పాజిటివ్లోకి వెళ్తుందా? ఈ 5 days అయితే మాత్రం పాజిటివ్ లోనే ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. ఏది గోల్డ్ సిల్వర్. మళ్ళీ ఈ 5 రోజుల విరామం తర్వాత మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ బట్టి ఈ చర్చలు కనుక సఫలీకృతం అయ్యి హర్ముజ్ జల్సన్ కనుక ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 97 నుంచి చిన్నగా 10-5 డాలర్ దిగి 70-75కి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ పాజిటివ్ లో ఉంటుంది. గోల్డ్ సిల్వర్ కూడా మామూలుగానే ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది. ఓకే, ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ సిల్వర్ కి. నిన్న ఒక్కరోజు బాగా బాటంకి వచ్చింది, కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, న్యూట్రల్ కి వచ్చింది, పాజిటివ్ లోనే ఉంటుంది. ఈ 5 రోజులు కూడా గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ లోనే ఉంటుంది. షేర్ మార్కెట్ కూడా పాజిటివ్ లోనే ఉంటుంది. కాకపోతే షేర్ మార్కెట్ ఈ వారం ఒక రోజు హాలిడే ఉంది, మళ్ళీ వచ్చే వారం కూడా ఒక రోజు హాలిడే ఉంది. అంటే 2 సెలవులు ఉన్నాయి. అంటే ఈ వారం ఇప్పుడు 2 రోజులు గడిచిపోయింది, ఇంకొక 3 రోజుల్లో ఏమవుతుందో ఒక రోజు సెలవు ఉంది, ఇంకా 2 రోజులే వర్కింగ్ డేస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఒక రోజు మహావీర్ జయంతి, ఒక రోజు హాలిడే ఉంది. అంటే మళ్ళీ 4 రోజులే వర్కింగ్ డేస్. ఈ 4 రోజులు ఈ వారంలో ఇప్పుడు 2 రోజులు గడిచిపోయి ఇంకొక 2 వర్కింగ్ డేస్. ఈ 2 రోజుల్లోనే ఏం జరుగుతుంది ఏంటిది అనే దానికి ఈ వారం అని మనం 5 రోజులు అని అనుకుంటున్నాం. ట్రంప్ సీజ్ ఫైర్ 5 రోజులు అయితే ఈ సీజ్ ఫైర్ ఈ 5 రోజుల్లో మళ్ళీ ఏమైనా కనుక చేంజ్ అయ్యింది అనుకోండి, ఏది ట్రంప్ డెసిషన్ కానీ, ట్రంప్ యొక్క నిర్ణయాలు కానీ, లేకపోతే ఇరాన్ వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ వారు కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా వాళ్ళు మళ్ళీ లేదు అన్నారు అనుకోండి. ఎందుకంటున్నానంటే మీరు గమనించినట్లయితే ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో ప్రతిరోజు 1 సంవత్సరం పైన ఏది సుంకాలు టారిఫ్లు ఉన్నాయి, లేవు, పెంచుతాం, తగ్గిస్తాం అని చెప్పేసి అన్నారు. చివరికి అక్కడ సుప్రీంకోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినాక మనకి February 2 తోటి సుంకాలు టారిఫ్లు అయిపోయిందని అనుకున్న తరుణంలో February 28 కాగానే ఇరాన్ మీద దాడి జరిగింది. ఇరాన్ మీద దాడి జరుగుతూ ఉంది, రోజు ఒక వార్త. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇరాన్ మీద 2 రోజులు అంటే 48 గంటలు వాళ్ళకి అల్టిమేటం ఇవ్వటం, మీరు జల్సంది ఓపెన్ చేయకపోతే అని. నాటో దేశాలు సపోర్ట్ తీసుకోవటం, వాళ్ళు రాలేదు అనటం, మళ్ళీ ఈయన అల్టిమేటం ఇవ్వటం, మళ్ళీ అది ఇవాళ ఉదయానికి ఉంది. అసలు అల్టిమేటం టైం 48 hours ఇవాళ ఉదయానికి ఉంది. అటువంటిది ఏం జరిగింది, ఇవాళ ఉదయం లేకుండా నిన్న సాయంత్రానికి ఒక అనౌన్స్మెంట్ జరిగింది, సీజ్ ఫైర్ ఒక 5 రోజుల వరకు నేను యుద్ధం ఇరాన్ మీద దాడి చేయమని. అంటే మళ్ళీ ఈ 5 రోజుల్లో ఏం చెప్తారు, ఏం చేస్తారు? అప్పుడే ఒక రోజు గడిచిపోయింది. ఏది 5 రోజుల్లో ఒక రోజు, ఇంకా 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మరి ఏం చేంజెస్ చేస్తారు, ఏం మార్పులు చేస్తారు, ఏం జరుగుద్ది అనేది మాత్రం బాగా వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ గోల్డ్ సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, కమోడిటీస్ లో ఏదైతే చేయదలుచుకున్నారో investing.com నే ఫాలో అవ్వాలి. investing.com లో ఏం జరుగుతుందో దాన్ని చూసే అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుద్ది. అది 23 గంటలు వరల్డ్ మార్కెట్ లో 24 గంటల్లో 1 గంట తప్ప 23 గంటలు నడుస్తుంది. మన మార్కెట్ మాత్రం 9 నుంచి నైట్ 11 అంటే 14.5 గంటలు మనకు నడుస్తుంది. 23 గంటలు వరల్డ్ మార్కెట్ నడుస్తుంది. 8.5 గంటల డిఫరెన్స్ ఏదైతే ఉందో రేపు ఉదయం గ్యాప్ అప్ అన్న అవుతుంది, గ్యాప్ డౌన్ అన్న జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి investing.com ని ఫాలో అవ్వడం బెటర్. దాన్నే చూసుకోవాలి. ఎందుకంటే మన MCX అనేది ఓకే ఒక వర్షన్ వరకే, మనం కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి ప్లాట్ఫామ్ వరకే. కానీ పెరగాలన్నా తగ్గాలన్నా investing.com లో ఏదైతే క్రూడ్ ఆయిల్ కానీ, గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో అక్కడనే న్యూస్ కూడా ఉంటుంది. ఎందుకు పాజిటివ్ లో ఉంది, ఎందుకు నెగిటివ్ లో ఉంది అనేది అక్కడ లైవ్ లో న్యూస్ వస్తుంటది. అది ట్రంప్ కానీ, లేకపోతే వరల్డ్ మార్కెట్ లో మన ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ ఎవరు ఏం చెప్తున్నా అక్కడనే లైవ్ న్యూస్ వస్తుంటది. ఆ లైవ్ న్యూస్ ని ఫాలో అయ్యి మనం కొంత కామన్ గా ఆలోచించాలి, కొంత గెస్ చేయాలి. ఏంటిది ఆ న్యూస్ పాజిటివా, నెగిటివా, న్యూట్రలా? ఆ న్యూస్ దేనికి పాజిటివ్, దేనికి నెగిటివ్, దేనికి న్యూట్రల్? అంటే క్రూడ్ ఆయిల్ పాజిటివ్ అనుకోండి, అది పెరుగుద్ది. అది పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ నెగిటివ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కి నెగిటివ్ ఉంది అనుకోండి, క్రూడ్ ఆయిల్ తగ్గుద్ది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్తుంది. గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే పాజిటివ్ లోకి వెళ్తుందో మన షేర్ మార్కెట్ కూడా పాజిటివ్ లోకి వెళ్తుంది. వరల్డ్ మార్కెట్లన్నీ బేస్ చేయాలి, అక్కడనే ఉంటాయి వరల్డ్ మార్కెట్లు కూడా. వరల్డ్ మార్కెట్లన్నీ పాజిటివ్ జోన్ లో ఉన్నాయి అనుకోండి, మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉంటాయి. ఇంకొకటి రేపు ఉదయం మళ్ళీ NSE ఏదైతే ఉందో నిఫ్టీ
వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది రేపు. మళ్ళీ రేపు ఉదయానికి investing.com ఫాలో అవ్వాలి. మనీ కంట్రోల్లో వరల్డ్ మార్కెట్లన్నీ ఈ రోజు రాత్రికి ఎలా క్లోజ్ అవుతాయి, రేపు ఉదయం ఏషియన్ మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయి, దాన్ని పెట్టి మన మార్కెట్లో రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉంటే గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ లేదు, నిన్న గ్యాప్ డౌన్, ఇవాళ గ్యాప్ అప్. అంటే ఏంటి, నిన్నటికి ఈ రోజుకి ఏముండదు. నిన్న అమ్ముకున్న వాళ్ళందరికీ అనవసరంగా అమ్ముకున్నవే అనిపిస్తుంది. నిన్న కొనుక్కోలేని వాళ్ళు అనుకుంటారు కదా, అనవసరంగా నిన్న మిస్ అయిపోయినవే, నిన్న కొనుక్కుంటే ఇవాళ మంచి లాభాలు వచ్చేది అని అనుకుంటారు. అందరూ అనుకోవటం వరకే. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే చేస్తారో, రియల్ గా బాటంకి వచ్చినప్పుడు కొనుక్కుంటారో వాళ్ళకి ఎప్పుడు బెనిఫిటే వస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఏదైతే వాల్యూ ఉన్న షేర్స్ ఉన్నాయో ఒకవేళ పడ్డా ఒక్కొక్కటి కొన్ని 20% అప్పర్ సర్క్యూట్లకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అంటే నీ పడేది కొంచెము పెరిగినప్పుడు మామూలుగా పెరగవు, చాలా ఫాస్ట్ గా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే రేపు April 1 తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. ఇక సెలవులు లేవు, ఇప్పుడు 2 సెలవులే ఉన్నాయి. ఇక తర్వాత ఏప్రిల్ నుంచి కంటిన్యూ వర్కింగ్ డేస్ ఉంటాయి. కాబట్టి మనం ఏమి ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఇదంతా ఎక్కడో ఒక దగ్గర అయిపోయింది అనుకోండి. ఆల్రెడీ ఇప్పటికే 25 రోజులు గడిచిపోతుంది ఏది యుద్ధం స్టార్ట్ అయ్యి. ఎక్కడో ఒక దగ్గర అందరికీ తెలిసిపోయింది. అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా, ఇరాన్ అనుకోండి, అమెరికా అనుకోండి, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిందని వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఎకానమీలు మనకు కూడా ఉంటుంది, కానీ మనకు అంతగా ఉండదు. వాళ్ళ డ్యామేజ్ అంతగా మనకు అంతగా డ్యామేజ్ ఉండదు. కానీ మనకు కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే జిఎస్టీ తగ్గించడం, వడ్డీ రేట్లు తగ్గించడం, ఇవన్నీ మనకు ప్లస్ పాయింట్లే. అయినా కానీ ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ తోటి మన మార్కెట్ లు బాగా ఫాల్ అవడం జరిగింది. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి వస్తే మన మార్కెట్ పాజిటివ్ లోనే ఉంటాయి. ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ పెద్దగా పెయిన్ లేకపోయినా రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం, ఇరాన్ కూడా మన రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇవన్నీ సెటరేట్ అయ్యేంత వరకు మన మార్కెట్ కూడా డౌన్ లోనే ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.